నమస్తేనా. నమస్తేనా. ఎలా ఉంది నా జగన్ పాలన? జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా చాలా దుర్మార్గంగా అవాచకంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రౌడీ రాజకీయాలు ఎక్కువైనాయి, హత్యా రాజకీయాలు ఎక్కువైనాయి, కాకిల పాలన నడుస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చాయంటారా? స్పష్టంగా మనకందరూ కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఉపాధి కల్పించినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం విద్య ఇప్పించుకొని లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు ఎక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటు కానీ దానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకుంటూ ఆస్తులు సైతం అమ్మకానికి పెట్టి అప్పులు చేసి ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కనీసం ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా పరిశ్రమలు పెట్టడం లేదు, ఉన్నటువంటి చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీనిపై అనేక పర్యాయాలు మేము ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది తప్పితే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ఏమైనా డెవలప్ చేశారంటారా? డెవలప్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటామని మేము గొప్పగా అభివృద్ధి చేశామని. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ జిల్లాలో అయితే ఉందో, ఏ ప్రాంతంలో ఉందైతే ఆ ప్రాంతంలో రోడ్లు వేసి ఇదే మా అభివృద్ధి అని చెప్పుకునే పరిస్థితి ఉంది తప్పితే ఎక్కడా కూడా కొత్తగా పరిశ్రమలు లేవు. పరిశ్రమలు పెట్టినటువంటి ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు పరిశ్రమలు ఏర్పాటైతే దాదాపు అన్ని ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు విభజన చట్టంలో హామీ ఇచ్చాము. ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేమే చేస్తామని చెప్పేసి ఈరోజు ఆ విధంగా జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయకుండా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయితే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అనేక పరిశ్రమలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఫలితంగా ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటావు? నీ అభిప్రాయం? అదే